బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో సీత చాలా ఎమోషనల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అయితే నిఖిల్ దగ్గరకు వచ్చి అందరం ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా! బాధపడకంటూ ఓదారుస్తాడు. అలాగే బేబక్క గురించి జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు కూడా. పృథ్వీ కానీ, అలాగే అభయ్ కానీ, సోనియా కానీ, నిఖిల్ కానీ. ఇక సోనియాని చూస్తూ విష్ణు ఒక మాట అంటుంది. నేను ఒకరిని అనుకున్నాను వెళ్ళిపోతారని, కానీ వాళ్ళు ఫస్టే సేవ్ అయిపోయారన్నట్టు చెప్తూ సోనియాని చూస్తూ. అప్పుడు సోనియా నిఖిల్‌తో మాట్లాడుతూ ఉంటుంది. "నువ్వు సిగరెట్లు ఆపడం మానేస్తే నువ్వు అడిగింది ఏమైనా ఇచ్చేస్తాను" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. మరి సీత ఇక నామినేషన్స్‌లో నిఖిల్‌నే నామినేట్ చేస్తుంది. "నేను లాస్ట్ వీకే చేద్దాం అనుకున్నాను. అప్పుడు చీఫ్ అయ్యి బతికిపోయావు. అందుకే ఈ వీక్ చేస్తున్నానట్టు చెప్తుంది. అది కూడా ఎందుకు అంటే నువ్వు చాలా డామినేటింగ్‌గా అన్నట్టు అనిపిస్తుంది. అందుకనే చేస్తున్నానన్నట్టు చెప్తుంది. సరేరా అన్నట్టు తీసుకుంటాడు నిఖిల్ కూడా. ఇక ఫన్నీయెస్ట్ ఎలిమినేషన్ నామినేషన్ అంటే ఏంటి అంటే శేఖర్ భాషకి, ఆదిత్య ఓంకి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళ మధ్యన జరిగిన మాటలు కూడా ఎంత ఫన్నీగా అనిపిస్తాయో. ఇక ఆదిత్య ఓం చెప్పాల్సినవి చెప్తాడు. అలాగే శేఖర్ భాష చెప్పాల్సినవి చెప్తాడు. ప్రతిసారి ఆదిత్య ఓం కలర్ వేసేటప్పుడు ఒక డిఫరెంట్‌గా పోజ్ పెడతాడనమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అన్నట్టుగా పెడతాడు. అయితే వీళ్ళిద్దరు కలర్ వేసుకుంటూ కూడా వాళ్ళిద్దరిని చూస్తే చాలా క్యూట్‌గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కానీ. ఇక కలర్ వేయించుకున్న ఆదిత్య ఓం శేఖర్ భాషకి నుదుటి పైన ముద్దు పెడతాడు. అంటే వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ అంత స్ట్రాంగ్‌గా ఉందని. కానీ ఆదిత్య ఓం శేఖర్ భాషను ఒక రీజన్ చెప్పి నువ్వు అన్‌ఫిట్ ఈ షోకి అన్నట్టు చెప్పి నామినేట్ చేసుంటాడు. కానీ శేఖర్ భాష ఏం చెప్తాడు అంటే మనం చేసిన తప్పుల్ని ఎత్తి చూపించే వాడే నిజమైన ఫ్రెండ్. నువ్వు నా ఫ్రెండురా అంటూ ఇద్దరు ఒకరికొకరు కౌగిలించుకుంటారు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో అయితే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఈ ఫ్రెండ్‌షిప్ ఇలాగే కొనసాగాలని కోరుకుందాం.